అందరికి నమస్తే. హైడ్రా అసలు రంగేందో, దాని పొంగేందో జనాలకు అందరికి అర్థమైపోయింది. ఇంకా అప్పుడప్పుడు కలరింగించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు నిజ స్వరూపం మాత్రం బయటపడుతూనే ఉంటుంది. అది కేవలం పేదల పొట్టగొట్టనికే, పేదల మీదకి వణికినే హైడ్రా వచ్చిందా? అంటే పెద్దలకు పట్టదా? ఏ ఒక్క పెద్ద అనేది కొట్టలేదు ఇప్పటిదాకా. వీళ్ళు కొట్టేసిన మొత్తం పేదలవే. ఇక నిన్న మొన్న అయితే గుడిసెల మీద కూడా పోతున్నాయి బుల్డోజర్స్. వీళ్ళ చక్కదనానికి జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్యేలంట, కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి ఎమ్మెల్యేలు హైడ్రా మాకు కావాలంటే మాకు కావాలంటున్నారంట. వీళ్ళు చేసే మంచి పని ఒకటి, దాని వెనుక నడిపించేది 9 10 నడిపిస్తారు. చట్టం అందరికీ సమానమే కదా. చట్టం డబ్బులకు ఒకలాగా, పొలిటీషియన్స్కి ఒకలాగా, పేదలకు ఒకలాగా, చదువుకోనులకు ఒకలాగా, చదువు రానులకు ఒకలాగా ఉంటుందా? అందరికి ఒకటే చట్టం. ఈ మధ్య హైడ్రా రంగనాథ్ ఎక్స్ స్పేస్లో ఇచ్చిన కొన్ని సమాధానాలు కూడా పెద్ద హాట్ టాపిక్ అయిపోయినాయి. అసలు హైడ్రా లక్ష్యం ఏంది, చట్టం ఎవరికి చుట్టం, అన్ని అంశాల మీద క్లారిటీ వచ్చింది. ఈ అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఫోటో, డైరెక్ట్గా బుల్డోజర్ ఉంటుంది కదా, ఇంకో ఇది పేట భయంకర వాతావరణం సృష్టించిన ఇదంతా జరిగింది. హైదరాబాద్ గుండెల మీద హైడ్రాపేట భయంకర వాతావరణం సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగు గుడిసెల్ని కూల్చి ధ్వంసరచన కొనసాగిస్తున్నది. మమ్మ తొక్కుకుంటూ పోతారా అని రాజ్నగర్ సర్కిల్లా హైదర్ కూడా నలంద నగర్ అన్నట్ట ఇది జరిగింది. వాళ్ళు గుడిసెలు 40 ఏళ్ళకి వెళ్ళి వేస్తున్న గుడిసెలను కూడా కొట్టేసిండ్రు పోయి. అంతే, ఏదో ఒక సైడ్ తీసుకోవడం. కోర్టు ఏమో నిజాలు పరిశీలించి అన్నీ చూసి డిసైడ్ చేసి దీనిలో నిజమైంది అబద్ధమైంది తెలుస్తుంది. దీనిలో తప్పిదమంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్స్, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, హెచ్ఎండి ఆఫీసర్స్ తప్పిదాలు ఇవన్నీ. ఫస్టే ఈ కాలనీకి ఆ కాలనీకి కనెక్టివిటీ ఎక్కడ ఉంది, రోడ్ ఎక్కడ ఉంది, గోడ ఎక్కడ అడ్డం ఉంది చూసి ఈ పర్మిషన్స్ లేకుండా కట్టేటివి ఆపితేనేమో టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు హైడ్రా అంటే అదేదో పైనకి వెళ్ళి దిగొచ్చినట్టు. అసలు కోర్టుకి వెళ్ళి స్టే ఉన్నా కూడా మాకు సంబంధం లేదంటున్నాడు రంగనాథ్. అసలు మీరేమన్నంటే కోర్టుకి వెళ్ళి స్టే ఉంటే మేము గొలగొట్టేస్తాం, మీకు ఏమైనా డబ్బులు కావాలంటే పోయి కోర్టుకు పోయి సబ్మిట్ చేసుకొని కోర్టుకి వెళ్ళి మీకు ఎంత పరిహారం కావాలనో కోర్టుని అడగండి. ఇప్పుడు ఎట్లా ఉండదంటే వీళ్ళు చెప్పే కదా, హైడ్రా చెప్పిన వాళ్ళ స్టోరీ చూసిన తర్వాత మనం పెట్రోల్ బంక్ పోతాం, పెట్రోల్ పోస్తాడు, కల్తీ పెట్రోల్ పోస్తాడు, బండి ఆడనే స్టార్ట్ కాదు. ఆయన అడుగుతాం, ఏందా ఇది స్టార్ట్ అయితే లేదు, ఏం కల్తీ పెట్రోల్ పోసినాం, పెట్రోల్ పోసినాం, ఇంకేమైనా పోసినామని. మేము పెట్రోల్లో పోసినాం, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కోర్టులో చూసుకోపో అని ఆ పెట్రోల్ బంక్ ఆయన అంటే ఊకుంటారా? పోనీ మనమే డబ్బులు కొట్టించుకున్నాము, డబ్బులు ఇవ్వలేదు. మనమే 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నాం బండిలా, ఆయన డబ్బులు అంటే డబ్బులు లేవు కోర్టులో చూసుకుందాం పో అంటే నడుస్తుందా? ఇప్పుడు హైడ్రాబాద్ అదే నడుస్తుంది. మేము చేసేదే చేస్తాం, మేము గులగొడతాం, మీరు కోర్టుకు తెలుసుకోండి. ఇంకా విచిత్రమైన చూసిందా, ఇక్కడ చూడండి, బిఫోర్ హైడ్రా అంట, ఆఫ్టర్ హైడ్రా అంట. ఏమైంది ఆడ మిగిలింది 15 ఎకరాలలో 5 ఎకరాలే అంబర్పేట బతుకమ్మ కుంట. వీళ్ళు ఏం చేశారంటే ఈ బతుకమ్మ కుంటను మొత్తం ఉన్న ఈ చెట్ల గిట్లు కొట్టేసి ఎక్కడికి వెళ్ళో నీళ్ళు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి ఇక్కడ పోసారు. ఇప్పుడు ఇది హైడ్రా గొప్పతనం అంట. ఇగో బిఫోర్ హైడ్రా, ఆఫ్టర్ హైడ్రా. గుంతలు తీసి గుంతల్లో ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చి పోయడము హైడ్రా గొప్పతనమా? మీరు దీని నుంచి ఏం రికవరీ చేసినారు? అది ఇప్పుడు కబ్జా కాలే, లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ కబ్జా కాలే. ఒక 20-25 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ లీడర్లు, బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు, ఎంఐఎం లీడర్లు అందరూ కలిసి వెంచర్లు చేసి అమ్మేశారు. అన్ని పార్టీలలో కలిపి వెంచర్ చేసి అమ్మేశారు. దాన్ని మాత్రం అక్కడ ఏం చేయలేకపోయారు. అక్కడ అందరు మధ్యతరగతి జనం కదా కొన్నది. అమ్మేసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా, అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళ మీద హైడ్రా డబ్బులు వసూలు చేయాలి కదా. ఇట్లా ఉత్తగా ఇట్లాంటివి ప్రతి ఎండాకాలంలో ఈ నీళ్ళ వ్యాపారం చేసే వాళ్ళు పెద్ద ట్రెంచ్ కొట్టి కవర్ వేసి నీళ్ళు అమ్ముకునికి వేస్తారు. గంతకన్నా మించింది ఏం కాదు. ఇది కాదు కావాల్సింది. హైడ్రా ఇది జైనికి హైడ్రా కావాలన్నా జిహెచ్ఎంసీలోకి చెప్తే గంట సేపల్లో వేసి పడేస్తారు. జిహెచ్ఎంసీలో గంట సేపల్లో వేసేస్తారు మొత్తం పోయి. కానీ ఇట్లా ఇది గొప్పతనం. ఈ గొప్పతనం గురించి ఎవరు మాట్లాడాలా? ఈ గొప్పతనం కనిపిస్తలేదా హైడ్రాకు? హైడ్రా చేసిన పనుల్లో ఒక 10 చక్కగా చేస్తే 90 పనులు తప్పుడు పనులే. ఇట్లాంటివే జనాలను హింసించే పనులు. తప్పుడు పనులు అంటే జనాలను హింసించే వ్యవహారాలు. ఇక ఫాతిమా కాలేజ్
మీకు తెలుసు కదా, సల్కం చెరువు, చంద్రయాన్ గుట్ట. దాని గురించి ఒక గొప్ప నీతి వాక్యం చెప్పిండు రంగనాథ్ గారు. ఏం చెప్పిండంటే, అడిగిండ్రు ఎవరో, యాక్చువల్గా ఎక్స్లో ఒక ఎక్స్ స్పేస్లో చర్చ, కాంగ్రెస్ సోషల్ మీడియాను బతిమలాడుకుంటున్నారు మా మీద పాజిటివ్ ప్రచారం చేయడానికి. ఎవరైనా సామాన్యులు వచ్చి క్వశ్చన్ అడిగితే కట్ చేసి పడేస్తారు. ఎవరో కాంగ్రెస్ కార్యకర్త అడిగిండు, పాపం పేదల తరపున అడిగిండు ఆయన, మీరు సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ కూలగొడతామన్నారు కదా, సెలవులు అయిపోయినాయి, వాళ్ళు కూలగొడతలేరింది అని అడిగితే 2 విషయాలు చెప్పిండు. ఒకటి, అది ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పైన కాల్పులు జరిగినప్పుడు గుర్తింపుగా అది కట్టుకున్నాడంట. అంటే ఆయన డ్రీమ్ అది, చెరువును కబ్జా చేసి కట్టుకోవడం ఆయన డ్రీమ్. తర్వాత దానిలో 10,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుందని, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూలగొడతలేరంట. అంటే మరి పేదలకు ఇబ్బంది అయితే వాళ్ళ జీవితాలు రోడ్ల మీద పడితే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పుస్తకాలు తీసుకునే టైం కూడా లేకుండా రోడ్ల మీద పడేస్తే, సున్నం చెరువు కాడ చిన్న చిన్న పిల్లలు చూడలే మనం. హైకోర్టు చెప్పింది, అసలు మీ చెరువులకు అసలు ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ ఏముందో, మీ చెరువులకు అసలు బార్డరే లేదు, మీరు ఎట్లా అది చేస్తారని అడిగినారు కోర్టు. తెల్లముఖం వేసినారు హైడ్రా. అట్లా అక్బరుద్దీన్ ఓవైసీ సరిది చెప్పేసుకున్నారు. అంటే పెద్దోళ్ళకు ఒక చట్టం, పేదలకు ఒక చట్టం ఉంటుందా? తిరుపతి రెడ్డికి అట్లే చేసిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో అట్లే చేసిండ్రు. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యేది, ఏ మాజీ ఎమ్మెల్యేది, ఏ మినిస్టర్ది, ఏ మాజీ మంత్రిది ఎవ్వరిది కూలగొట్టలే, మొత్తం పేదలే కూలగొట్టారు. అంటే కబ్జాలు చేసినంత పేదలేనా? పేదోళ్ళే ధైర్యంగా చెరువులు కబ్జా చేసిండ్రా? మరి ఎందుకు కూలగొట్టలే? వీళ్ళందరూ సొక్కమైన వాళ్ళు, రాజకీయ నాయకులంతా సొక్కమైన వాళ్ళు, జనాలే పిచ్చోళ్ళ. హైడ్రా అసలు రంగు ఇదే, ఇంతకు మించి ఏం లేదు. అయితే ఇది హైడ్రా రంగనాథ్ తీసుకున్న నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజీ కూల్చొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వంలో పార్షియాలిటీ కనిపిస్తుంది. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిందేమో ఎవరికి భేదాభిప్రాయాలు చూపం, చట్టం అందరికీ అమలయ్యేదో చూస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ఓట్ల కోసం తర్వాత ఎంఐఎంతో రాసుకు పూసుకు తిరగనీకే ఎంఐఎంలకు ఇది గిఫ్ట్ అనమాట. ఎంఐఎంకి ఇచ్చిన గిఫ్ట్, రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ 100%. లేకపోతే ఎక్కడెక్కడ అన్నీ కూల్చేస్తారు. దానికి హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి గారు కదా. దీంతోనే వీళ్ళు హైడ్రా అసలు రంగు ఏందో అర్థమైంది, అసలు వీళ్ళ అసలు రంగు ఏందో అర్థమైంది. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారో చాలా ఆరోపణలు ఉన్నాయి. బహుశా అవన్నీ నిజమేమో అనిపిస్తుంది చూస్తుంటే. వ్యవహారం ఏమో వేరే. చట్టం అందరికీ సమానంగా అమలు కానప్పుడు అక్కడ దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. జనం కూడా అలర్ట్ కావాలి, ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, హైడ్రాతో ఏం చేస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.